హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈరోజు అయితే ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అది కూడా వెరీ హెల్దీ, వెయిట్ లాస్ జర్నీలో ఉండేటప్పుడు కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇదైతే హ్యాపీగా తినవచ్చు. ఇప్పుడైతే దసరా వెళ్ళిపోయింది, ఇంకా దీపావళి కూడా వచ్చేస్తుంది కదా. మరి దీపావళి పండుగ అంటే మనం కంపల్సరీగా స్వీట్స్ అయితే చేసుకుంటూ ఉంటాం కదా. అందుకని చెప్పేసి ఇలా హెల్దీగా నేనైతే ఒక స్వీట్ చెప్పబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మరెందుకంటే ఆలస్యం, మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. మన డైట్ స్వీట్ రెసిపీ కోసం ఇక్కడైతే నేను క్యారెట్తో ప్రిపేర్ చేస్తున్నాను. మనం దానికోసం అయితే నేను ఒక హాఫ్ కేజీ వరకు, అంటే ఇంట్లో ఉండే అందరూ తినాలంటే ఒక హాఫ్ కేజీ వరకు అయితే నేను తీసుకున్నాను. క్యారెట్స్ అయితే ఇలా పీల్ చేసి మూడుకెళ్ళినంత చక్కగా కట్ చేసేసి రౌండ్గా చక్రాలాగా కట్ చేసుకోవాలి. చక్రాలాగానే కాదు, చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని అవైతే బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా రెండు వైపులా ఇలా మూడుకెళ్ళని అయితే నేను తీసేసాను, నీట్గా ఉంటుందని చెప్పేసి. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది. ఎందుకంటే మనకి క్యారెట్లో బీటా క్యారోటిన్ ఉంటుంది, కళ్ళకి చాలా మంచిది, అలాగే వెయిట్ లాస్ కూడా చాలా మంచిది కదా. క్యారెట్ డైలీ తీసుకుంటే చాలా మంచిది. ఇక్కడ పీసెస్గా అయితే కట్ చేసేసాం కదా. దీన్ని నేనైతే ఒక బుట్టలో వేసి వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసిన తర్వాత దీన్ని బాయిల్ చేసేసుకోవాలి. చాలా తొందరగా కూడా అయిపోతుంది ఈ స్వీట్ అనేది. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకున్నాను. ఇందులో వాటర్ కిందన వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని అంటే మనం స్టీమ్ చేసుకోవాలన్నమాట. వీటిని స్టీమ్ కాకుండా నార్మల్గా కుక్కర్లో పెట్టి కూడా ఒక 2-3 విజిల్స్ పెట్టేసి మెత్తగా ఉడికించుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్టీమ్ చేసుకుంటున్నాను. ఇలా పైన కళ్ళబొట్టు పెట్టి కళ్ళబొట్టులో ఈ ముక్కలను వేసి పైన మూత పెట్టి అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ నాకైతే 15 మినిట్స్ అయితే పట్టింది ఉడకడానికి. కలర్ కూడా చేంజ్ అయిపోయింది, చూసారు కదా మూత తీసి చూసుకుంటే. ఇవి కనుక ఉడకపోతే ఇంకో కాసేపు కూడా ఉడికించుకోవచ్చు. ఇప్పుడైతే ఇవి బాగా ఉడికిపోయాయి కాబట్టి నేను ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా అయితే పేస్ట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి క్యారెట్ కొంచెం గట్టిగానే ఉంటుంది కదా, ఎంత ఉడికినా అంత, అంటే మనం మ్యాష్ చేస్తే ఫైన్ పేస్ట్ అయ్యే విధంగా ఉండదు కాబట్టి ఇప్పుడు దీన్ని నేను మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకుంటాను. చూసారు కదా, నేనైతే మిక్సీ పట్టుకున్నాను. ఇది ఫైన్ పేస్ట్గా అయితే అయిపోయింది. ఇక్కడ మూత తీసి చూపిస్తాను చూడండి. చూసారు కదా, కానీ ఎక్కువగా వాటర్ కూడా ఏమీ దిగలేదు. ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టుకొని ఇక్కడ చూసారు కదా, ఇదే మెయిన్ అనమాట. ఇవి పాల పలుకులు, అంటే యారో రూట్ పౌడర్ అంటారు కదా. ఇది వెయిట్ లాస్కి చాలా మంచిది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. నార్మల్గా కార్న్ఫ్లోర్ అవి యూజ్ చేస్తూ ఉంటారు. కార్న్ఫ్లోర్ అయితే హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఇక్కడ నేను 2 కప్పులు అయితే, చిన్న కప్పుతో 2 కప్పులు అయితే పాల పలుకుల్ని తీసుకుని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం ఒకసారి వాష్ చేసుకోవాలి. అంటే వాష్ చేసుకోవడం అంటే చేత్తో కలిపి వాష్ చేసుకోవడం కాదు, పైన ఇలా వాటర్ వేసి పైన అంటే తేలిన వాటర్ అంతా పడేస్తే మనకి పైన ఏమైనా నలకలు ఏమైనా ఉన్నా కూడా బయటికి పోతాయి అన్నమాట. ఇది చాలా మంచిది. మనం సూప్స్లోని వాటిలో కూడా మనం యూజ్ చేసుకుంటే మనకి కార్న్ఫ్లోర్ ఎలా యూజ్ అవుతుందో ఇది కూడా అలాగే యూజ్ అవుతుంది. చాలా మంచిది. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాం. అంటే ముక్కలుగా ఉండింది కదా, వాటర్ వేసిన తర్వాత ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది. దీన్ని యూజ్ చేయడం అయితే చాలా ఈజీ అనమాట. జెల్లీ లాగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలు పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. అలాగే ఇప్పుడు ఒక కడాయిలో నేను మిక్సీ పట్టుకున్నాను కదా క్యారెట్ పేస్ట్ని కూడా వేసేస్తున్నాను. దీంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనకి కన్సిస్టెన్సీ కోసం. నేను ఇక్కడ అదే మిక్సీ జార్లో 1 కప్ వాటర్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే మనకి క్యారెట్ పేస్ట్ లాగా ఉంది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపేసుకున్న యారో రూట్ పౌడర్ కూడా వేసేసి ఈ లిక్విడ్ లాగా మొత్తం బాగా జెల్లీ లాగా మనం కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇందులో స్వీట్నర్ కోసం అయితే ఇక్కడ ఎటువంటి షుగర్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. హెల్తీగా ఉండాలి కదా. నేనైతే డేట్ సిరప్ అయితే యూజ్ చేస్తున్నాను. డేట్ సిరప్ అయితే నేను యారో రూట్ పౌడర్ ఎంత అయితే వేసానో అంతే డేట్ సిరప్ కూడా వేసుకుంటున్నాను. మీకు కనుక ఇలా నచ్చకపోతే షుగర్ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే డేట్ సిరప్ వేసాను. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఏమీ ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకోవాలి. అంతా బాగా కలిపేసుకున్నాం కదా. ఎటువంటి ఉండలు కానీ ఏమీ లేకుండా బాగా కలిపేసుకున్నాం. చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా. స్వీట్ అవ్వకుండానే తినేయాలనిపిస్తుంది నాకైతే. చూస్తుంటే చాలా బాగుంది. మా పిల్లలు మా వారైతే వెయిట్ చేస్తున్నారు. ఇది తొందరగా అయిపోతుందని చెప్పావు కదా, తింటానని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా ఇది మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకొని కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది.
తొందరగా అలా ఫాస్ట్గా కలిపేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, కొంచెం లిక్విడ్ అంతా చిక్కబడింది. మనకి కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అవుతూ ఉంది కదా. ఇంకాస్త చిక్కబడింది కదా. ఈ స్టేజ్లో అయితే ఇక్కడ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. నేనైతే బటర్ వేస్తున్నాను, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. బాగా అంటే క్రీమీ స్ట్రక్చర్ వచ్చి మనకి షైనింగ్గా కూడా ఉంటుందన్నమాట బటర్ వేయటం వల్ల. బటర్ అయితే తొందరగానే కరిగిపోతుంది కదా వేడికి. చూసారు కదా, ఇక్కడ మన స్వీట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. మనం పండగలప్పుడు కూడా ఇలా హెల్తీగా చేసుకొని తింటే హెల్త్కి మంచిది, అలాగే స్వీట్ తిన్నట్టు కూడా ఉంటుంది కదా. ఇక్కడ చూసారు కదా, మన స్వీట్ అనేది రెడీ అయిపోయింది. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేనైతే ప్లేట్కి కొంచెం బటర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. బటర్ అప్లై చేయకపోయినా యారో రూట్ పౌడర్తో చేసాం కాబట్టి బాగా ఊడి వచ్చేస్తాయి. ఇక్కడ మనం ఇలాగే పీసెస్గా కట్ చేసుకోవాలని ఏం లేదు. బౌల్లో కూడా వేసుకుంటే బౌల్ షేప్ అయితే వచ్చేస్తుంది. బౌల్లో వేసుకుని కూడా ఇలా హల్వాలాగా తినేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు గనక డేట్ సిరప్ లేకపోయినా లేదంటే ఉండి ఆ ఫ్లేవర్ నచ్చకపోయినా మీరు షుగర్తో చేసుకోవచ్చు. ఇలా హెల్దీ వేలో కాకుండా ఎప్పుడో ఒకసారి తింటాం కదా అని చెప్పేసి అనుకుంటే షుగర్ వేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది. నేనే చెప్తున్నాను కదా, చేసిన దాన్ని నేనే చెప్తున్నానంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే షుగర్ వేస్తే ఆ టేస్ట్ వేరు. కాకపోతే మనం హెల్దీ వేలో ఇలా సబ్స్టిట్యూట్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాము. ఇలా స్ప్రెడ్ చేసుకొని దీన్ని అయితే కాసేపు ఒక 1 అవర్ అయితే సైడ్కి పెట్టేసుకోవాలి. 1 అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, బాగా డ్రై అయితే అయ్యింది కదా పైన చూస్తుంటే. ఇప్పుడు దీన్ని చాక్తో ఇలా మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఇలా మనకి నచ్చిన డ్రై ఫ్రూట్ ఏదైనా గార్నిష్ చేసుకోవచ్చు. జీడిపప్పు అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక పీస్ తీసి చూపిస్తున్నాను కదా, ఇది చాలా టేస్టీగా ఉంది. నేను ఒక పీస్ తీసే లోపల మా వారు అయితే వచ్చేసి నేను టేస్ట్ చూస్తాను అని చెప్పేసి ఇప్పుడు స్పూన్తో తీస్తుంది. మా వారి హ్యాండ్ అనమాట. చూసారు కదా, తీసి టేస్ట్ కోసం అయితే అడుగుతున్నారు. అంత బాగుందన్నమాట ఈ స్వీట్ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకైతే షేర్ చేసుకోండి. అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటికి వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.